ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గణేష్ అండి. ఈ బిజినెస్కి రాకంటే ముందు నేను ఒక పాన్ ఇండియా కంపెనీలో యాజ్ అ ప్రైవేట్ ఎంప్లాయీగా చేశాను పాస్ట్ 6 years. దాని తర్వాత కోవిడ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్లో అందరికీ తెలుసు కదా, కోవిడ్ వచ్చినప్పుడు ఎవరి జాబ్స్ కూడా అంత సెక్యూర్ లేకుండే. ఆ టైంలో నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక వీడియో చూస్తున్నాను యూట్యూబ్లో. అప్పుడేమో గ్రేట్ లీడర్ అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ సలీం సార్ వీడియో చూశాను, జీరో ఇన్వెస్ట్మెంట్ అని నైట్ టైంలో. ఆ సార్కి ఇమీడియట్గా కాల్ చేశాను. మీరందరూ చెప్తే వచ్చారు, నా ద్వారా నేను వెతుక్కుంటూ వచ్చిన బిజినెస్ ఇదన్నమాట. అండ్ దట్ టు గ్రేట్ గ్రాటిట్యూడ్ నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సలీం సార్, ఇంత మంచి అవకాశం నాకు పరిచయం చేసినందుకు. అండ్ ఎందుకంటే బయట చూస్తున్నాము, మా ఫ్రెండ్స్ నాతో పాటు ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయినారో వేరే కంట్రీలలో జాబ్ చేస్తున్నారు, కానీ అక్కడ వాళ్ళ జాబ్ సెక్యూర్ లేదు. లాస్ట్ 2 months బ్యాక్ ఒక ఇద్దరు వచ్చారు, ఇంకిద్దరు అక్కడ సెటిల్ అయిపోయారు. అండ్ అక్కడ సెక్యూరిటీ లేని బిజినెస్కి నేను ఈ అవకాశం తీసుకోవడం వల్ల ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను తీసుకున్న ఒక చిన్న డిసిషన్ వల్ల ఎంటైర్ మా ఫ్యామిలీ సో హ్యాపీగా ఉంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ అండ్ వెస్టేజ్. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత నా లైఫ్లో వచ్చిన డ్రీమ్స్ ఏ విధంగా నెరవేరినాయి అంటే జాబ్లో నెరవేరిన డ్రీమ్స్ బిజినెస్లో ఏ విధంగా నెరవేరినాయి అంటే 6 years జాబ్ చేస్తే నేను అక్కడి నుంచి ఒక వెహికల్ తీసుకున్నాను, 2-wheeler. అదేవిధంగా చిన్న డ్రీమ్స్, కానీ అదే ఈ బిజినెస్ 6 years జాబ్ చేసిన దానికంటే 2 years సీరియస్గా కష్టపడితే ఫస్ట్ ఇక్కడ నుంచి నేను కార్ తీసుకున్నాను, 13 లక్షల వర్త్ గల కార్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది కార్ తీసుకొని కూడా. దాని తర్వాత ఇంతకుముందు మన లీడర్ చెప్పినట్టుగా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం జరిగింది, వాళ్ళతో పాటుగా గోవా, థాయిలాండ్, దుబాయ్. అదే విధంగా నేను నా పర్సనల్గా కూడా కొన్ని ట్రిప్స్ చేయడం జరిగింది ఈ అవకాశం ద్వారా. అంతేకాకుండా నేను ఇక్కడ కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సీరియస్గా తీసుకోండి బిజినెస్ని. ఖచ్చితంగా మన లైఫ్లో మారాలంటే మన చేతిలో ఉంటుంది. ఎవరో చెప్పి ఈ మంచి బిజినెస్ గురించి మీకు ఒక మంచి అప్లైన్గా దొరకడం, అంటే మీకు తీసుకొచ్చిన వ్యక్తి మీ అప్లైన్ అంటాము, వాళ్ళు దొరకడం మీ అదృష్టం. బయట ఎవరు కూడా అలా తీసుకురారు. ఈ రోజులలో అలాంటి వ్యక్తులు ఎవరు లేరు, కానీ మీ మంచి కోరి తీసుకొచ్చిన వ్యక్తులు మీ పక్కన ఉన్నారు. తప్పకుండా వాళ్ళ మాట ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక 5 years తినండి. 5 సంవత్సరాలు అంటే ఇంతకుముందు సలీం సార్ ఏదైతే స్టోరీ చూశారు కదా, సేమ్ మన స్టోరీ కూడా ప్రిపేర్ అవుతుంది 100%. ఎక్కడైతే కష్టాలు ఎవరికైతే స్టార్ట్ అయ్యాయో 100% మన బిజినెస్లో సక్సెస్ అవుతున్నాం అన్నమాట. అందుకనే సార్ ఎప్పుడు అంటారు, మన అప్లైన్స్ ఎప్పుడు అంటారు, సక్సెస్ని ఈజీ ఎవరికి రాదు, అవునా కదా? ఖచ్చితంగా ఫస్ట్ కష్టాలు వస్తాయి, దాన్ని తట్టుకొని నిలబడి కనబడి వినబడితే నెక్స్ట్ స్టేజ్ మీద మాలాగా మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. కాబట్టి ఫైనల్గా ఒక మాట సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇంత మంచి సెషన్కి అటెండ్ అయింది ఎవరు ఇక్కడ? మనం, అవునా కదా? కాబట్టి ఖచ్చితంగా మన మీద మన నమ్మకం 100% పెట్టుకోవాలి. ఎవరి మాట వినకూడదు. ఈ బిజినెస్కి తెలియని వాళ్ళ మాట అసలే వినకూడదు, అవునా కదా? ఎందుకంటే వాళ్ళే మనల్ని ఫస్ట్ డిమోటివేషన్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక ఫాదర్ స్టేజ్లో ఉండి మీ అప్లై అయిన వ్యక్తి మీకు వెంటుండి ఖచ్చితంగా వాళ్ళ మాట వింటే నెక్స్ట్ 2 years 100% స్టేజ్ మీ గురించి వెయిట్ చేస్తుంది. ఒక మంచి కార్ మీ లైఫ్లో రాబోతుంది. ఫినాన్షియల్ టెన్షన్స్ అన్నీ పోతాయి. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఆరోగ్యం అదేవిధంగా ఆదాయం 2 ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ.